Hi students, welcome to chemistry polyset class. Principles of metallurgy part 2. In this class we discuss about the extraction of crude metal from concentrated ore. So crude metal concentrated ore నుంచి crude metals కింద ఎలా extract చేస్తాం దానికి డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి అన్నమాట. సో ఆ డిఫరెంట్ ప్రాసెస్ ఏంటి అనేది నేర్చుకుందాం. The concentrated ore must be converted into a form which is suitable for reduction. Usually the sulfide ore is converted to oxide before reduction. Oxides are easier to reduce, thus isolation of metals from concentrated or involves two major steps. So concentrated ore ఎలా కన్వర్ట్ అవుతుందంటే రిడక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. యూజువల్లీ ద సల్ఫైడ్ ఓర్ ఇస్ కన్వర్టెడ్ టు ఆక్సైడ్ బిఫోర్ రిడక్షన్. కానీ సల్ఫైడ్ ఓర్స్ వచ్చేసరికి ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. రిడక్షన్ ముందు కన్వర్ట్ అయ్యే ముందు ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట. సో ఆక్సైడ్స్ ఆర్ ఈజియర్ టు రెడ్యూస్. సో అలా కన్వర్ట్ అయిన ఆక్సైడ్స్ అనేవి ఈజీగా రిడక్షన్ జరుగుతాయి అనమాట. సో అలా అది ఎలా జరుగుతుంది అనేది టూ ప్రాసెస్ లో ఉంటాయి. ద టూ ప్రాసెస్ ఆర్ టూ మేజర్ స్టెప్స్. సో ఫస్ట్ వన్ కన్వర్షన్ టు ఆక్సైడ్ అండ్ సెకండ్ వన్ రిడక్షన్ ఆఫ్ ద ఆక్సైడ్ టు మెటల్. సో కన్వర్షన్ టు ఆక్సైడ్. సో ఈ కన్వర్షన్ టు ఆక్సైడ్ లో త్రీ ప్రాసెస్ ఉంటాయి: క్యాల్సినేషన్, రోస్టింగ్ అండ్ స్మెల్టింగ్. ఫస్ట్ వన్ calcination. Calcination involves heating when the volatile matter escapes leaving behind the metal oxide. సో calcination అంటే ఏంటండి? ఇన్ ద absence ఆఫ్ ఎయిర్ లేకుండా హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు అది ఆ మ్యాటర్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాలటైల్ అంటే వేపర్ స్టేట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయినప్పుడు ఆ మెటల్ అనేది మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలా ఒక మెటల్ తీసుకుని absence ఆఫ్ ఎయిర్ లేకుండా హీట్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే calcination అంటాం. సో ద మెటల్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మెటల్ ఆక్సైడ్. కింద ఈక్వేషన్ చూడండి, Fe2O3 XH2O. ఫెర్రిక్ ఆక్సైడ్ తీసుకుంటే Fe2O3 ప్లస్ XH2O. అలాగే జింక్ కార్బోనేట్ ZnCO3. ZnCO3 ఎలా కన్వర్ట్ అవుతుంది? ZnO ప్లస్ CO2. జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ ఆక్సైడ్. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ MgCO3, మెగ్నీషియం కార్బోనేట్. సో ఈ టూ కార్బోనేట్స్ తీసుకుంటే ఎలా కన్వర్ట్ అయినాయి? CaO ప్లస్ MgO ప్లస్ 2CO2. అంటే కాల్షియం కార్బోనేట్ ఏమో కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం కార్బోనేట్ మెగ్నీషియం ఆక్సైడ్. అలాగే జింక్ కార్బోనేట్ వచ్చేసరికి జింక్ ఆక్సైడ్. ఇవి మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయినాయి అనమాట. సో జింక్ కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్. ఈ త్రీ కార్బోనేట్స్ అనేవి ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లేకుండా మనం హీట్ చేస్తే ఆ ఓర్స్ అనేవి ఎలా కన్వర్ట్ అయినాయి? మెటల్ ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ అయినాయి. జింక్ ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ అండ్ మెగ్నీషియం ఆక్సైడ్. నెక్స్ట్ సెకండ్ వన్ రోస్టింగ్. In roasting, the ore is heated in a regular supply of air in a furnace at a temperature below the melting point of the metal. అంటే మనం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ తీసుకుని ఒక ఓర్ని హీట్ చేస్తాం. ఎలా? బిలో ది మెల్టింగ్ పాయింట్. ఆ మెటల్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకుని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ సమక్షంలో ఒక ఓర్ని హీట్ చేస్తే ఆ ప్రాసెస్ ఏమంటామంటే ఇట్ ఈస్ ఎ రోస్టింగ్. ఓకేనా? సో దీనికి సల్ఫైడ్ ఓర్స్ తీసుకుని మన కింద ఎగ్జాంపుల్స్ చూసాం చూడండి. ఏంటి ఆ సల్ఫైడ్ ఓర్స్? జింక్ సల్ఫైడ్, లెడ్ సల్ఫైడ్ అండ్ కాపర్ సల్ఫైడ్, క్యూప్రిక్ సల్ఫైడ్. ఓకేనా? ఈ త్రీ సల్ఫైడ్స్ తీసుకుని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ తో హీట్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ 2ZnS ప్లస్ 3O2. జింక్ సల్ఫైడ్ ప్లస్ ఆక్సిజన్. అది ఎలా కన్వర్ట్ అయింది? జింక్ ఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్. జింక్ ఆక్సైడ్ కిందను ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ కింద టూ ఎలిమెంట్స్ కింద కన్వర్ట్. అలాగే లెడ్ సల్ఫైడ్ తీసుకుంటే అది ఎలా కన్వర్ట్ అవుతుంది? లెడ్ ఆక్సైడ్. అలాగే క్యూప్రిక్ సల్ఫైడ్ తీసుకుంటే క్యూప్రిక్ ఆక్సైడ్. ఓకే, ఇలా ఎయిర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ సమక్షంలో హీట్ చేస్తే మెటల్ ని ఆ ప్రాసెస్ ని రోస్టింగ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ స్మెల్టింగ్. వాట్ ఈస్ ద స్మెల్టింగ్? ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జీ. ఇట్స్ మెయిన్ యూస్ టు ప్రొడ్యూస్ ఎ బేస్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్. సో అంటే ఒక మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఒక బేస్ మెటల్ తీసుకుని ఆ బేస్ మెటల్ ని ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. ఎక్స్ట్రాక్ట్ చేసి అంటే అక్కడ హై టెంపరేచర్ ని ఉపయోగించి మనం హీట్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే స్మెల్టింగ్ అంటాం. ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఈస్ కామన్లీ ఏ సోర్స్ ఆఫ్ కార్బన్. అంటే ఏంటి అక్కడ
ఈ సోర్స్ ఉపయోగించేది ఏంటి సచ్ యాస్ కోక్ అంటే కోక్, కార్బన్ ఆర్ కోక్ ఆర్ చార్కోల్ ఆర్ ఎనీ టైమ్స్ చార్కోల్. ఇలాంటి రెడ్యూసింగ్ ఏజెంట్ ని ఉపయోగించి ఒక ఓర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ అంటే ఒక మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ని ఏమంటామంటే స్మెల్టింగ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ రిఫైనింగ్. A metal extracted by any method is usually contaminated with some impurity. For obtaining metals of high purity, several techniques are used depending upon the differences in properties of the metal and the impurity. సో మనకి ఒక మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు సో వాటికి కొన్ని హై ప్యూరిటీ అంటే మనకి మెటల్స్ ఇంప్యూర్ స్టేట్ లో ఉన్న మెటల్స్ ని ప్యూర్ స్టేట్ కింద తీసుకురావడానికి సెవరల్ టెక్నిక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఆ సెవరల్ టెక్నిక్స్ లో కొన్ని మనం ఇక్కడ కొన్ని నేర్చుకుందాం. ఏంటి సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లిస్టెడ్ బిలో. కొన్ని ఏంటి ఆ ప్రాసెస్, ఫస్ట్ వన్ డిస్టిలేషన్, సెకండ్ వన్ లిక్వియేషన్, అండ్ థర్డ్ వన్ ఎలక్ట్రాలిసిస్, అండ్ ఫోర్త్ వన్ పోలింగ్. ఈ 4 మెథడ్స్ లో కూడా మెటల్స్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే ఇంప్యూర్ మెటల్స్ ని ప్యూర్ స్టేట్ కింద ఎలా తీసుకొస్తాం అనేది నేర్చుకుందాం. ఫస్ట్ వన్ డిస్టిలేషన్. డిస్టిలేషన్ లో ఎలా మెటల్ ని ప్యూరిఫై చేస్తాం. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ లో బాయిలింగ్ మెటల్స్ లైక్ జింక్ అండ్ మెర్క్యూరీ. సో ఇవి మనం డిస్టిలేషన్ లో వచ్చే మెటల్స్ ఎక్కువగా ఏం తీసుకోవచ్చు అంటే జింక్, మెర్క్యూరీ తీసుకోవచ్చు. జింక్ అండ్ మెర్క్యూరీ వాటి యొక్క మెటల్స్ ఎలా ఉండాలి, వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ చాలా లోగా ఉండాలని లో బాయిలింగ్ మెటల్స్ తీసుకుని వాటిని హీట్ చేసినప్పుడు ఆ వేపర్ స్టేట్ ఉంటుంది కదా, ఆ వేపర్ స్టేట్ కింద ఫామ్ అయినప్పుడు ఆ వేపర్ తో పాటు ఆ మెటల్ లో ఉన్న ఇంప్యూర్ స్టేట్ అంతా కూడా ఆ వేపర్ తో బయటకు రిలీజ్ అవుతాయండి. సో మనకి ప్యూర్ మెటల్, మనకు కావాల్సిన ప్యూర్ మెటల్ ని మనం ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సో ద ఇంప్యూర్ మెటల్ ఈస్ ఎవాపరేటెడ్ టు అబ్టైన్ ద ప్యూర్ మెటల్ యాజ్ డిస్టిలేట్. అంటే ఇంప్యూర్ మెటల్ అంతా కూడా ఎవాపరేషన్ కింద వేపర్ కింద ఫామ్ అయిపోయి ఆ ప్యూర్ మెటల్ అనేది మనకు కావాల్సిన ప్యూర్ మెటల్ డిస్టిలేట్ కింద ఉండిపోతుంది అనమాట. సో ఇది డిస్టిలేషన్. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ లో బాయిలింగ్ మెటల్స్. ఏంటి జింక్, మెర్క్యూరీ అలాంటి లో బాయిలింగ్ మెటల్స్ తీసుకుని డిస్టిలేట్ చేస్తే ఆ ప్రాసెస్ ఏమంటాం అంటే ఇట్ ఈస్ ఎ డిస్టిలేషన్. సెకండ్ వన్ లిక్వియేషన్. సో ఈ లిక్వియేషన్ లో మనం ఎలా మెటల్స్ ని ప్యూరిఫై చేస్తామంటే ఇన్ దిస్ మెథడ్ ఏ లో మెల్టింగ్ మెటల్ లైక్ టిన్ ఓకేనా కెన్ బి మేడ్ టు ఫ్లో ఆన్ ఎ స్లోపింగ్ సర్ఫేస్. సో లో మెల్టింగ్ మెటల్ ఉన్న మెటల్స్ ని తీసుకుని అవి ఎలా స్లోపింగ్ సర్ఫేస్ మీద వాటిని ఫ్లో చేయాలని అంటే సాఫ్ట్ గా ఉన్న ఒక స్మూత్ గా ఉన్న సర్ఫేస్ మీద ఫ్లో చేస్తే చేసినప్పుడు అవి ఎలా సపరేట్ చేస్తామంటే సో in this way it is separated from higher melting impurities. ఓకే అలా ఫ్లో చేసినప్పుడు వాటి ఏమవుతుందంటే అవి సపరేట్ అవుతాయి అనమాట. అవి లో మెల్టింగ్ మెటల్ తీసుకుని ఆ టిన్ లాంటివి తీసుకున్నప్పుడు అలా ఒక సర్ఫేస్ మీద ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటిని మనం సపరేట్ చేయొచ్చు అనమాట. అవి ఒక ఫ్లోర్ మీద అలా ఫ్లో చేసినప్పుడు వాటిని ఏవైతే హయ్యర్ మెల్టింగ్ ఇంప్యూరిటీస్ ఉంటున్నాయో వాటిని సపరేట్ చేసేస్తే మనకి ప్యూర్ లో మెల్టింగ్ మెటల్ ఉన్న టిన్ లాంటివి సపరేట్ చేసేసి తీసుకోవచ్చు అనమాట. ఇలా లిక్వేషన్ మెథడ్ లో మనం ప్యూర్ మెటల్స్ ని సపరేట్ చేస్తాం అనమాట. అంటే ఒక ఫ్లోర్ మీద ఆ సర్ఫేస్ మీద వాటిని ఫ్లో చేసినప్పుడు హయ్యర్ వాటిని సపరేట్ చేసేస్తాం అనమాట. సో హయ్యర్ వాటిని సపరేట్ చేసినప్పుడు వాటిలో లో మెల్టింగ్ మెటల్స్ కదా ఉండేది. సో ఆ లో మెల్టింగ్ మెటల్స్ ని సపరేట్ చేసేస్తే మనకి లిక్వేషన్ ప్రాసెస్ దీని ద్వారా అలా ప్యూరిఫై చేస్తాం అనమాట. ఇన్ దిస్ మెథడ్ ఏ లో మెల్టింగ్ మెటల్. ఏ మెటల్ తీసుకోవాలి, టిన్ ఈ లిక్వేషన్ ప్రాసెస్ లో ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ పోలింగ్. సో పోలింగ్ లో ఎలా ప్యూరిఫై చేస్తాం. ఇట్ ఈస్ ఎ మెథడ్ యూజ్డ్ టు ప్యూరిఫై మెటల్స్ దట్ హ్యావ్ ఆక్సిడైజ్డ్ ఇంప్యూరిటీస్. సో మెటల్ ని ఎలా ప్యూరిఫై చేస్తామంటే ఆక్సిడేషన్ చేసి ఆ ఇంప్యూరిటీస్ ని ఆక్సిడేషన్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. ఆక్సిడైజేషన్ కింద కన్వర్ట్ చేసి ఆ మెటల్స్ ని ప్యూరిఫై చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ టిపికల్లీ యూజ్డ్ టు ప్యూరిఫై మెటల్స్ లైక్ కాపర్ ఆర్ టిన్ that are in the impure form of copper oxide or tin oxide. సో ఇటువంటి కాపర్ టిన్ ఎలా కన్వర్ట్ చేయాలి, కాపర్ ఆక్సైడ్ ఆర్ టిన్ ఆక్సైడ్ వాటిని ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ చేసి వాటిని ప్యూరిఫై చేస్తాం అనమాట. సో ఇలా పోలింగ్ ద్వారా ఆక్సైడ్స్ తీసుకుని ఆక్సైడ్స్ ఉన్న ఇంప్యూరిటీస్ తీసుకుని ప్యూర్ మెటల్ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే పోలింగ్. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఈ ప్రాసెస్ లో ఎలా మనం మెటల్స్ ని ప్యూరిఫై చేస్తామంటే సో in this method the impure metal is made to act as anode. A strip of the same metal in pure form is used as cathode. సేమ్ అదే మెటల్ యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది, క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకేనా, అంటే ఇంప్యూర్ మెటల్ ఈజ్ యాక్ట్ యాజ్ యానోడ్ అండ్ ప్యూర్ మెటల్ ఈజ్ యాక్ట్ యాజ్ cathode. They are put in a suitable electrolyte bath
containing soluble salt of the same metal. ఓకేనా, సేమ్ సేమ్ మెటల్ తీసుకుని అదే యానోడ్ కింద అదే క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది. మళ్ళీ మనం ఏ మెటల్ అయితే తీసుకున్నామో ఆ మెటల్ సొల్యూషన్ లో ఆ రెండు కూడా డిప్ చేయాలన్నమాట. సో అలా ఆ సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ద మోర్ బేసిక్ మెటల్ రిమైన్స్ ఇన్ ద సొల్యూషన్ అండ్ ద లెస్ బేసిక్ వన్ గోస్ టు ద యానోడ్. సో మనకి అక్కడ ఏ మెటల్ అయితే మోర్ బేసిక్ ఉంటుందో అది మెటల్ రిమైన్స్ ఆ సొల్యూషన్ లో ఉండిపోతుంది. లెస్ బేసిక్ ఉన్నది ఏమవుతుంది, యానోడ్ వైపు మూవ్ అవుతుంది అనమాట. సో దిస్ ప్రాసెస్ ఇస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూజింగ్ ద కాన్సెప్ట్. ఇదే ప్రాసెస్ మనం గిబ్స్ ఎనర్జీలోను ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఓవర్ పొటెన్షియల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ లో కూడా సేమ్ రియాక్షన్ జరిపిస్తాం అనమాట. మనం అదే సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏ మెటల్ తీసుకున్నామంటే ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ లో కాపర్ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు కాపర్ తీసుకుంటే కాపర్ మనకి 2 ఫార్మ్స్ కింద ఉంటుంది. ఒకటి ప్యూర్ ఫామ్ లో ఉంటుంది, ఇంకోటి ఇంప్యూర్ ఫామ్. సో ఇంప్యూర్ ఫామ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ యానోడ్ అండ్ ప్యూర్ ఫామ్ యాక్ట్స్ యాజ్ cathode. So these two anode and cathodes are taken in the copper solution. So same metal solution లో తీసుకోమన్నాడు కాబట్టి మనం 2 కూడా యానోడ్ క్యాథోడ్ రెండు కూడా ఏ సొల్యూషన్ లో తీసుకోవాలి, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో తీసుకోవాలన్నమాట. The electrolyte is acidified solution of copper sulfate and the net result of electrolysis is transfer of copper in fume form from the anode to the cathode. సో యానోడ్ నుంచి క్యాథోడ్ మనకి అక్కడ ప్యూర్ ఫామ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సేమ్ కాపర్ యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది, కాపర్ క్యాథోడ్. కానీ సో ఇంప్యూర్ ఇస్ యాక్ట్స్ యాజ్ యానోడ్ అండ్ ప్యూర్ ఫామ్ ఇస్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. సో ఇక్కడ మన ఎలక్ట్రాలిసిస్ తీసుకున్న సొల్యూషన్ కూడా ఏంటి, ఇట్ ఈస్ ఏ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో దట్ వై the electrolysis is the transfer from copper in pure form from the anode to the cathode. యానోడ్ దగ్గర మనకు చూడండి ఇక్కడ Cu gives rise to Cu2 plus 2e. అంటే ఇక్కడ కాపర్ అనేది ఎలా కన్వర్ట్ అయింది, Cu2 plus 2e అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ లాసెస్. అట్ క్యాథోడ్ Cu2 plus 2e అంటే 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయింది, అంటే ఇక్కడ రిడక్షన్ జరిగింది. గివ్స్ రైస్ టు మనకి అక్కడ ఏం ఫామ్ అయింది, కాపర్ అంటే కాపర్ మెటల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. యానోడ్ నుంచి క్యాథోడ్ వచ్చేసరికి మనకి అక్కడ కాపర్ మెటల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద బ్లిస్టర్ కాపర్ డిపాజిట్ యాజ్ యానోడ్ but which contains antimony, selenium, tellurium, silver, gold and platinum. Recovery of these elements may meet the cost of refining. సో మనం ఇంకా కాపరే కాకుండా ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏమైనా తీసుకోవచ్చు. యాంటిమోనీ కానీ, సెలీనియం కానీ, టెలూరియం, సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం ఇటువంటి ఇంప్యూరిటీస్ ఉన్న మెటల్స్ తీసుకుని ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ద్వారా ఈ మెటల్స్ తీసుకుని ప్యూరిఫై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ బ్లాస్ట్ ఫర్నెన్స్. సో ఈ బ్లాస్ట్ ఫర్నెన్స్ ద్వారా కూడా మనం కొన్ని మెటల్స్ ని ప్యూరిఫై చేయొచ్చు. సో వాటిలో ఈ బ్లాస్ట్ ఫర్నెన్స్ అనేది ఏంటంటే, ద బ్లాస్ట్ ఫర్నెన్స్ రిడక్షన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ టెంపరేచర్ రేంజెస్. సో ఐరన్ ఆక్సైడ్స్ అంటే ఐరన్ ఆక్సైడ్స్ తీసుకుని బ్లాస్ట్ ఫర్నెన్స్ లో మనం డిఫరెంట్ టెంపరేచర్స్ ఉపయోగించి ఐరన్ ఆక్సైడ్ ఉన్న మెటల్ ని రిడక్షన్ చేసి ప్యూరిఫై చేస్తాం అన్నమాట. సో మనకి దీనికి ఏం చేయాలంటే, ఈ బ్లాస్ట్ ఫర్నెన్స్ కి hot air is blown from the top of the furnace and coke is burned. సో మనకి ఆ ఫర్నెన్స్ యొక్క అడుగు భాగం నుంచి హాట్ ఎయిర్ ని పంపించాలి. సో పంపించినప్పుడు అక్కడ లోపల ఏమవుతుంది, లోపల కోక్ ఈస్ బర్న్ టు గివ్ టెంపరేచర్ అప్ టు అబౌట్ 2200 కెల్విన్స్ ఇన్ ద లోవర్ పోర్షన్ ఇట్ సెల్ఫ్. సో మనకి ఎప్పుడైతే ఆ లోపల మనం హాట్ ఎయిర్ పంపించామో ఆ హాట్ ఎయిర్ లోపల ఫర్నెన్స్ లో కోక్ అనేది అంటే బొగ్గు అనేది మండుతూ ఉంటుంది. ఎక్కడ 2200 కెల్విన్స్ టెంపరేచర్ అడుగు భాగాన మనకి ఆ టెంపరేచర్ తో కోక్ అనేది మండుతూ ఉంటుంది. సో ద బర్నింగ్ ఆఫ్ కోక్ దేర్ఫోర్ సప్లైస్ మోస్ట్ ఆఫ్ ద హీట్ రిక్వైర్డ్ ఇన్ ది ప్రాసెస్. ఆ కోక్ మండటం వల్ల ఏమవుతుందంటే హీట్ అనేది ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందండి. ఓకేనా, ఆ కోక్ హీట్ అవ్వడం వల్ల మనకి మండటం వల్ల హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ద CO అండ్ హీట్ మూవ్స్ టు అప్పర్ పార్ట్ ఆఫ్ ది ఫర్నెన్స్. అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆల్రెడీ కోక్ ద్వారా. సో మళ్ళీ అది ఎలా కన్వర్ట్ అవుతుంది, CO అంటే కార్బన్ మోనాక్సైడ్ కింద కన్వర్ట్ అయ్యి ఈ రెండు కూడా ఆ ఫర్నెన్స్ పై భాగానికి వస్తాయి అనమాట, స్లోగా ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇన్ అప్పర్ పార్ట్ ద టెంపరేచర్ ఈజ్ లోవర్ అండ్ ఐరన్ ఆక్సైడ్స్. సో అవి పైకి వచ్చేసరికి అక్కడ ఏమవుతుంది, ఆ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయ్యి is lower and the iron oxides coming from the top are reduced in steps to FeO. అంటే ఆ ఐరన్ ఆక్సైడ్స్ Fe2O3 and Fe3O4 ఆ పైకి వచ్చేసరికి ఎలా ఆక్సైడ్స్ కింద రెడ్యూస్ కింద కన్వర్ట్ అయ్యి ఎలా ఫామ్ అవుతుంది, FeO. ఓకేనా, FeO కింద కన్వర్ట్ అవుతుంది. Thus the reduction reactions takes place in the lower temperature range. In the higher temperature range depend on the points of corresponding intersections in the delta or GO versus T plots. అంటే మనకి అక్కడ గ్రాఫ్ కనుక గీసుకుంటే మనకి వాడు ఇచ్చిన ప్లాట్స్ లో గ్రాఫ్ గీసుకుంటే మనకి
హై టెంపరేచర్స్, లోవర్ టెంపరేచర్ యొక్క టెంపరేచర్స్ అంటే ఎక్కడ మనకి ఆక్సిడేషన్ జరిగింది, ఎక్కడ మనకి రిడక్షన్ జరిగింది అనేది కూడా గ్రాఫ్ గీసి ఆ గ్రాఫ్ లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ మనకి అప్పర్ పార్ట్ లో ఆ ఐరన్ అనేది ఆక్సిడేషన్ జరిగింది. సో అక్కడ నుంచి అవి అడుగు భాగానికి వచ్చారంటే లోవర్ పార్ట్ వచ్చేసరికి అక్కడ టెంపరేచర్ డిక్రీజ్ అయిపోయి అక్కడ రిడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే Fe2O3 అండ్ Fe3O4 రెండు కూడా FeO కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మొత్తం ఆ రియాక్షన్స్ అట్ హై టెంపరేచర్, అట్ లో టెంపరేచర్ దగ్గర రియాక్షన్స్ ఎలా జరిగినాయి. లో టెంపరేచర్ దగ్గర మనం ఎంత తీసుకున్నాం, అట్ 500 to 800 కెల్విన్ లో టెంపరేచర్ తీసుకున్నాం. హై టెంపరేచర్ కి ఎంత తీసుకున్నాం, 900 to 1500 కెల్విన్స్. ఆ టెంపరేచర్ దగ్గర మొత్తం రియాక్షన్స్ అన్ని కూడా ఇలా జరుగుతున్నాయి అనమాట. సో మనకి అక్కడ ఆ లోపలంతా కూడా మనకి CO, ఐరన్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా రిడక్షన్ ఆక్సిడేషన్ మొత్తం జరిగినాయి కదా. సో జరిగినప్పుడు మొత్తం కూడా కొన్ని ఇంప్యూరిటీస్ కూడా మిగులుతాయి. సో ఆ ఇంప్యూరిటీస్ అన్నిటిని కలిపి ఏమంటాము అంటే ఇట్ ఈస్ ఎ పిగ్ ఐరన్ అండ్ క్యాస్ట్ ఇంటూ వెరైటీ ఆఫ్ షేప్స్ క్యాస్ట్ ఐరన్. ఓకేనా, పిగ్ ఐరన్ ఆర్ క్యాస్ట్ ఐరన్ ఈ రెండింటిని కూడా అనొచ్చు అనమాట. మొత్తం దాంట్లో ఉన్న బ్లాస్ట్ ఫర్నెన్స్ లో మిగిలిపోయిన ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా ఏమంటామంటే పిగ్ ఐరన్ ఆర్ క్యాస్ట్ ఐరన్ అంటాం అనమాట. ఇది బ్లాస్ట్ ఫర్నెన్స్ యొక్క డయాగ్రామ్. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ బ్లాస్ట్ ఫర్నెన్స్ లో జరుగుతుంది. సో కెమిస్ట్రీ ప్రాక్టీస్ బిట్స్ విచ్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్యూర్ మెటల్స్ ఆర్ ఫస్ట్ ఆప్షన్ ఏ ఎలాస్టిక్, ఆప్షన్ బి బ్రిటల్, ఆప్షన్ సి హార్డ్, ఆప్షన్ డి సాఫ్ట్. సో ప్యూర్ మెటల్స్ ఎలా ఉంటాయండి, ప్యూర్ మెటల్స్ ఆర్ సాఫ్ట్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఆప్షన్ ఏ decomposition, option B reduction, option C oxidation, option D neutralization. So rusting of iron అంటే rusting of iron తుప్పుపడడం అనేది ఎలా, it is a loss of electrons. Electrons loss అవడం అంటే it is a oxidation. So option C is the correct answer. Next third question, chemical formula of zinc blend is option A ZnO, option B ZnS, option C ZnCO3, option D ZnSO4. So chemical formula of zinc blend ZnS, option B is the correct answer. Fourth question, the metal which do not displace hydrogen from dilute HCl. So dilute HCl which does not displace hydrogen. Dilute HCl nunchi hydrogen ni remove cheyani metal. Option A zinc, option B magnesium, option C copper, option D ferrous. సో హైడ్రోజన్ మనం డిస్ప్లేస్ చేయని మెటల్ ఏంటండి, ఇట్ ఈస్ ఏ కాపర్. డైల్యూట్ HCl నుంచి మనం డిస్ప్లేస్ చేయని మెటల్ కాపర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, ద రెడ్యూసింగ్ ఏజెంట్ టు జాయిన్ రైలింగ్స్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ ఈస్ ఆప్షన్ ఏ అల్యూమినియం, ఆప్షన్ బి CO2, ఆప్షన్ సి SO2, ఆప్షన్ డి నన్. సో జాయిన్ రైలింగ్స్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ మనం ఇక్కడ ఉపయోగించే మెటల్ ఏంటో రెడ్యూసింగ్ ఏజెంట్ గా ఉపయోగించే మెటల్ ఇట్ ఈస్ ఏ అల్యూమినియం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, ద ఫ్లక్స్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్. ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఉపయోగించే ఫ్లక్స్. ఆప్షన్ ఏ లైమ్ స్టోన్, ఆప్షన్ బి సిలికా, ఆప్షన్ సి ఫ్లింట్, ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. సో ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ద ఫ్లక్స్ ఈస్ limestone. Option A is the correct answer. Seventh question, polling process is employed for the removal of. So polling process లో ఉపయోగించే రిమూవ్ చేయడానికి ఉపయోగించే ప్రాసెస్ ఏంటి. ఆప్షన్ ఏ Cu2O from Cu, ఆప్షన్ బి Al2O3 from Al, ఆప్షన్ సి Fe2O3 from Fe, ఆప్షన్ డి none. So polling process is employed for the removal of option A Cu2O from Cu. Eighth question, mercury has low boiling point, therefore it can be purified by the process of option A liquefaction, option B boiling, option C oxidation, option D distillation. So low boiling point ఉన్నప్పుడు ప్యూరిఫై చేసే మెటల్స్ ఏమంటాం, మెర్క్యూరీయే కదా. మీరు లో బాయిలింగ్ పాయింట్ తీసుకుని ప్యూరిఫై చేసే మెటల్ మెర్క్యూరీ. సో దట్ ప్రాసెస్ ఈస్ ఆప్షన్ డి distillation. Ninth question, generally which furnace is used for roasting. Option A furnace, option B blast furnace, option C reverberatory furnace, option D all of these. So furnace is used for roasting, it is a blast furnace. Option B is the correct answer. The smelting is carried out in a specially built furnace known as option A furnace, option B blast furnace, option C reverberatory furnace, option D all of these. So smelting is also carried out in blast furnace. Option B is the correct answer. Okay students, thank you.